ఈ ప్రభుత్వానికి ఎవరైతే డీటెయిల్ తీసుకున్నారో మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎర్ర జెండా హెచ్చరిస్తోంది. ఈ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు స్వాధీనం చేయాలి. ఇల్లు స్వాధీనం చేయకపోతే మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, మీ కార్యాలయాల్లో కూర్చుంటాం. మీ పోలీసు బలగాన్ని కాదు కదా, ఎవరిని పిలుచుకొచ్చినా కూడా ఎదబడే ప్రసక్తి లేదు. నిరుపేదలందరికీ కూడా ఇండ్లు స్వాధీనం చేసేంత వరకు కూడా నిరంతర ఉద్యమానికి సన్నద్ధమవుతాం. ఈరోజు ఈ సమావేశం అనంతరం కూడా మేము చర్చించుకుని మున్సిపల్ కార్యాలయంలో అక్కడే తిష్ట వేసి కూర్చుంటాం, అక్కడే వంట వార్పు చేసుకుంటాం. అక్కడ ఏదైతే ఉందో మీ చలనం వచ్చేంత వరకు మీరు ఇక్కడ డోర్లు కావచ్చు, ఈ కిటికీ వాకర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నిరుపేదలు కేటాయించేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతాం. అలాగే ఏదైతే మనమందరం కూడా 2,91,60,60,000 రూపాయలు మనం కట్టాం. అందులో ఏదైతే నిధులు ఉన్నాయో మున్సిపాలిటీలో ఉన్నాయి, ఆ నిధులతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. మీరు ఆ నిధులని ఇతరత్ర ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, పురపాలక సంఘంలో ఉన్నటువంటి మన నిధులనే వారు ఆ కేటగిరీకి వాడుకోవడం తప్పు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీ చెప్తోంది. కాబట్టి మన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఈ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే వాటిని కేటాయించాలని చెప్పి మనం ఒక నెల గడువు కూడా ఇవ్వడానికి మేము కమిషనర్ గారికి తెలియజేస్తాం. మనమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఒక కమిటీ కూడా ఇక్కడ వేసుకున్న తర్వాత ఇది పూర్తి నిర్మాణం అయ్యేంత వరకు కూడా మనమందరం సన్నద్ధం కావాలి. కొంతమంది మహిళలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ₹1,00,000 కట్టారో ఆ ₹1,00,000 మనం మీకు వెనకిస్తాం, ₹50,000 మీకు వెనకిస్తాం, ₹500 మీకు వెనకిస్తామని చెప్పారు. మీరు వెనక్కి ఇవ్వడం కాదు, ఎవరైతే కట్టారో గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, పేదవాని కళ ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తన చేయాలి, వాటిని వెంటనే కేటాయించాలి. అదే కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రభుత్వానికి సూచిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంతో ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా మనమందరం ఏదైతే కలగన్నామో ఆ కళని నిర్వర్తించడానికే గతంలో కూడా అనేక పోరాటాలు చేసింది కమ్యూనిస్టు పార్టీ. ఇప్పుడు కూడా మీకోసం పేదల యొక్క కళ నిర్వర్తించడానికి ఏదైతే దినసరి కూలీ వేతనాలతో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వారందరికీ బాగోగుల కోసం ఎర్ర జెండా మీకు అండగా ఉంటుంది. ఈ ఇంటి కళ నిర్వర్తించేంత వరకు కూడా ఈ పోరాటం పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. మనం ఎందుకు వచ్చాం, ఎన్ని రోజులకి ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అవుతుంది, మనం ఏ విధంగా పోరాటం చేస్తే దీన్ని మనం సఫలమవుతాం, వీటిని అన్నిటినీ కూడా మనం చర్చించుకునే సందర్భం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా నుంచి అనంతపురం నుంచి వచ్చారు మన కేశవరెడ్డి గారు కూడా దీని గురించి మనం మాట్లాడతారు. మనం ఏ విధంగా ఉద్యమ కార్యరూపాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలి, జిల్లా సమితి మనకి ఏం తెలిపింది, ఈ టైడ్కో ఇల్లు నిర్మాణాన్ని పూర్తి గావించడానికి అధికారులు మీద ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకొని రావాలి, అలాగే ఎవరైతే దీనిపైన ఉన్నారో వారు కూడా దీన్ని స్పందించాలి. అందులో భాగంగా మన హిందూపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎన్ని రోజులకి మీరు నిర్మాణాలు పూర్తి గావిస్తారు, వీటిని అన్నిటిని కూడా మనం డీడీలు వెనక్కి ఇప్పించుకునే ప్రసక్తి లేదు. మనం ఏదైతే నిర్మాణం ఉన్నామో వీటిని పూర్తి గావించుకోవాలి. ఇందులో అనేక మంది మహిళలు గార్మెంట్స్కి పోతారు. మన హిందూపురం పట్టణం నుంచి పోతే ₹1,500 రవాణా సౌకర్యానికి అవుతుంది. ఇక్కడి నుంచి అయితే మనకు ₹400 మనకు నెలకు అవుతుంది. వీటిని కూడా మనం పరిగణలో తీసుకొని ఈ ఉద్దేశంతోనే మనం ఈ టెట్కో ఏదైతే హౌసింగ్ నిర్మాణం అయిందో వీటిని మనం పూర్తి గావించుకోవాలని చెప్పి మీరు మనసులో ఉంది. వాటిని కూడా కళ నిర్వర్తించుకోవడానికి మనం అందరం కూడా మహిళలుగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిత్ర ఫ్యాక్టరీలో మనం పనిచేసుకోవడానికి, మన యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడానికి, మన యొక్క కుటుంబాన్ని బాగుపరచుకోవడానికి ఈ స్థలం మనకు బాగోగా ఉంది అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఏదైతే ఉందో వీటిని అన్నిటిని కూడా నిర్వర్తించేంత వరకు అవసరమైతే ఎర్ర జెండా చేతబట్టే మిలిటెంట్ పోరాటానికి కూడా కమ్యూనిస్టు పార్టీ వెనకాడబోదని చెప్పి మీ అండ ఎర్ర జెండా ఉంటుంది. ఇది పూర్తిగా గావించుకోవడానికి మనమందరం కూడా ఉద్యమ కార్యాచరణాన్ని రూపొందించుకొని మనం ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విప్లవాలను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్.